ఇచ్చి అందును బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీవిచ్చిన ఉచితమైన రక్షణ పాత్ర చేతబుచ్చుకొని యేసయ్య బంగారు పాదల దగ్గర మీరు మాత్రమే మహిమ ప్రభావాలు పొందమని ఆత్మదేవ నన్ను మమ్ములను దర్శించుమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శ్రీశైలం ఎదురుగుండా నంద్యాల ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్ట్ అని నీటిపారుదల డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాన్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో నుంచే వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ శ్రీశైలం డ్యామ్ ఎదురుగుండా అన్నీ కూడా పర్వత శ్రేణులు. నీరు వెలుగొండ ప్రాంతానికి అందించాలి, పల్నాడు ప్రాంతానికి అందించాలి. నీటి ప్రాజెక్టు సాగునీటి కొరకు, అలాగే త్రాగునీటి కొరకు ప్రాజెక్టు పోల సుబ్బయ్య ప్రాజెక్ట్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి పేరు పెట్టారు. ఆ నీరు అక్కడ అందాలంటే సహజ సిద్ధమైన కొండల మధ్యలో జలాశయాలు ఏర్పడ్డాయి. వాటిని కొంత చేసి న్యాచురల్గా ఫామ్ అయిన జలాశయాలు ఉన్నాయి. వాటిని కలపాలంటే ఈ శ్రీశైలం నుంచి నీరు ఈ పర్వతాల మధ్యలో నుంచి వెళ్ళాలి. ఎట్లా వెళ్తాయి? టన్నల్ డ్రిల్ చేశారు. అంటే తెలుగులో ఏమంటారో తెలియదు, ఒక గుహలాగా తవ్వి డ్రిల్ చేసి దాన్ని తవ్వుకుంటూ వెళ్తున్నారు. ఆ టన్నల్ని తవ్వుతున్నప్పుడు చిమ్మ చీకటిగా ఉంటుంది. దాన్ని తొలిచేవాళ్ళు భయం వేస్తుంది. ఏంటి ఇంత చీకటిగా ఉంది, చాలా భయం వేస్తుంది. కానీ వాళ్ళకి ధైర్యం ఏంటంటే ఆ పర్వతం అంచు తర్వాత వెలుతురు వస్తుంది, క్షేమంగా ఉంటాం, అటు వెళ్ళిపోతాం. ఆ గొప్ప నమ్మకంతో నిరీక్షణతో తవ్వుతూ ఉంటారు. మన జీవితాల్లో కూడా దిక్కుతోచని చిమ్మ చీకటైన పరిస్థితులు వస్తాయి. అయితే ప్రతి మేఘం వెనుక సిల్వర్ లైనింగ్ కదా, ఒక సూర్యుని వెలుగు ఖచ్చితంగా ఉంటుంది. ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళ్తున్నారు. వాస్తవానికి నెల రోజులకి వాళ్ళు ఈ ఐగుప్తు దేశం నుండి వాగ్దానం చేసిన కనాను దేశానికి వెళ్ళిపోవచ్చు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు, 40 దినాలు కాదు, 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు దేవుడు అలాగ అలౌ చేశాడంటే ఇట్స్ గాడ్స్ ప్రాసెస్. అనేకమైన విషయాలు నేర్పించటానికి అనేకమైన పరిస్థితులను అనుమతించాడు దేవుడు. మన మేలు కొరకు దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే అనుమతిస్తాడు కొన్ని పరిస్థితుల్ని. బెంబేలెత్తిపోకూడదు, భయపడుకోదు. విశ్వాసి యొక్క జీవితము పూలపాన్పు వంటిది కాదు. పరీక్షలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, సందర్భాలు వస్తాయి. భయపడి బెంబేలెత్తి పడాల్సిన అవసరము లేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ ఆయన పలికిన మాట ఏంటంటే ఒకసారి చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. ఈ సంగతులంటే ఏ సంగతులు? ఆ పైన 10 వచనాల్లో ఉన్న సంగతులు. ఎవరి గురించి వ్రాయబడ్డాయి? ఇశ్రాయేలు గురించి వ్రాయబడ్డాయి. ఎందుకోసం వ్రాయబడ్డాయి? మనకి బుద్ధి కలుగుటకై. బుద్ధి లేని వాళ్ళమా? కాదు. ఆయన సన్నిధానంలోనికి వచ్చి ఆయన ముఖ ప్రసన్నత చేసుకుని ఆయన ప్రత్యక్షత కలిగి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన ఉద్దేశాన్ని ఆయన మనసును ఎరిగి మనము జ్ఞానయుక్తంగా వెళ్ళగలము. అందుకనే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని ఆ బుద్ధి. లేకపోతే మనం బుద్ధిహీనులుగానే ఉంటాం. ఇక్కడ ఇశ్రాయేల్ ఏ విధంగా వారు నడిచారో, ముందుకు కొనసాగారో, ఏ ఆహారం భుజించారో, ఏ పానీయము సేవించారో, ఎవరు వారికి సహాయం చేశారో, ఎవరు వారికి తోడుగా ఉన్నారో అపోస్తలుడైన పౌలు ఈ విషయాలన్నిటినీ కూడా చెప్తూ రాస్తున్నాడు.
అక్కడ మనం గమనిస్తే వాళ్ళు ఏ విధంగా దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారో అనేది కూడా మనం చూస్తాం. ఈ 10 వచనాల్లో కూడా చూస్తే 10వ అధ్యాయంలో 2 విషయాలు చూస్తాం. ఏంటంటే దేవుడు వారి పట్ల ఏం చేశాడో గమనిస్తాం. రెండోది, దేవుడు చేసింది వారికి మేలే చేసింది. రెండో విషయం ఏంటంటే వారు అంటే ఇశ్రాయేలు ఎలా జీవించారు, వాళ్ళ జీవిత విధానం ఎలాగుందో. అయితే ఇశ్రాయేలు చేసింది దేవుడికి కోపాన్ని రేకెత్తించింది. నేను ఈ ఉదయకాలం ఇశ్రాయేలు యొక్క జీవిత విధానం సంఖ్యాకాండంలో కొన్ని అంశాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు యొక్క ప్రయాణాన్ని, జీవిత విధానాన్ని మనం చూస్తాం. ఆదికాండంలో అన్నిటి ఆరంభాన్ని చూస్తాం. నిర్గమాకాండంలో విమోచనను చూస్తాం. లేవికాండంలో పరిశుద్ధ దేవుని ప్రవేశం మనం చూస్తాం. సంఖ్యాకాండంలో ఈ లోకయాత్ర జీవిత విధానాన్ని మనం చూస్తాం. సంఖ్యాకాండంలో 36 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 36 అధ్యాయాల యొక్క చరిత్రకు ఎంత సమయం పట్టిందంటే 38 సంవత్సరాల 3 నెలల కాలం పట్టింది. ఇశ్రాయేలు యొక్క ప్రయాణం, వారి యొక్క ప్రవర్తన మనం చూస్తాం. వాళ్ళు ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో మనం గమనిస్తాం. 3 రకాల అరణ్యాల గుండా వెళ్ళారు, 2 రకాల మైదానాల గుండా వెళ్ళారు. ముఖ్యంగా వారు మోయాబు ప్రాంతంలో ఎక్కువ సమయం గడిపారు, ఎక్కువ కాలం నివసించారు. లేఖనములు, ఈ వాక్యములు మనకి ఎందుకంటే బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. మనం ఎవరండి? మనం ఏందన్నా ఉదయాన్నే మనం ఎవరైనా అడుగుతారేంటి, మీకు తెలీదా మాత్రం? మనం దేవుని బిడ్డలం కదా. కరెక్టే. చూద్దాం, చూడండి. 11వ అధ్యాయం హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. 11వ అధ్యాయం 13వ వచనం. మీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై. మనం ఎవరు ఇప్పుడు? యాత్రికులము కదా. ఈ విషయాన్ని గురించి ఆ పత్రిక రాసిన అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, దే హ్యావ్ ఎక్నాలెడ్జ్డ్ దట్ దే ఆర్ ప్రిజనర్స్ అండ్ పిలిగ్రిమ్స్ అండ్ ఫారినర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద యాత్రికులమును పరదేశులమని ఒప్పుకున్నారంట. ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి అని మనం చూస్తాం. అలనాడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఒప్పుకున్నారు ఏమని? యాత్రికులము పరదేశులము. మన యొక్క దేశం పరలోకం, మన పౌరసత్వం పరలోకం. వాళ్ళు గ్రహించారు. విశ్వాసము గలవారై విశ్వాసులుగానే జీవించారు. అక్కడ ఉంది. అక్కడ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి ఈ భూమి మీద ఏంటంటే చాలామందికి చాలా చాలా చక్కటి విల్లాలు ఉన్నాయి, ఇండివిజువల్ హౌస్ మంచి ఉన్నాయి. కొంతమందికి సామాన్యమైన ఇళ్ళు ఉన్నాయి, కొంతమందికి అద్దెలలో ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ మనకు స్థిర నివాసాలు అక్కడ ఉన్నాయి. ఈ భూమి మీద కాదు, అక్కడ మనము యాత్రికులము, పరదేశులము, పరలోకం వైపు ప్రయాణము చేస్తున్నవారు. 4 విషయాలు, నేను ముఖ్యంగా 2 అంశాలు మీ ముందు కొంచెం లోతుగా ఉంచి 2 విషయాలు అలా టచ్ చేసి నేను వదిలేస్తాను, సమయం ఉండదు కనుక. మొట్టమొదటి అంశం చూడండి, సంఖ్యాకాండము 9వ అధ్యాయం. ఇశ్రాయేలు ముందుకు కొనసాగిపోతూ ఉన్నారు. వారి జీవితంలో వాళ్ళు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలని మనం నేర్చుకుందాం. 9వ అధ్యాయం 18వ వచనం. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. 20వ వచనం. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. 23వ వచనం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి.
ఎలా సాగారు వాళ్ళు? దేవుని నోటి మాట చొప్పున నడిచారు. బ్రతకాలంటే, జీవించాలంటే, నెమ్మది క్షేమం కలిగి ముందుకు వెళ్ళాలంటే దేవుని నోటి మాట వలన కదండి. యేసు ప్రభు వారి పరిచర్యకు వెళ్ళే ముందు ఆయన ఉపవాసం 40 దినాలు ఉన్న తర్వాత శోధకుడు లేకపోతే అపవాది వచ్చి, సాతానుడు వచ్చి శోధించినప్పుడు ఆయన లేఖనాలు ఎత్తి మాట్లాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. నువ్వు ఇక్కడ నుండి నువ్వు ఆ రాళ్ళని ఆహారం చేసుకు తిను అని ఆ సాతానుడు శోధిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చూస్తాం 8వ అధ్యాయంలో కదా, మనుష్యుడు రొట్టె వలన అక్కడ కూడా ఉంటుంది కదా, ఆహారం వల్లనే గాక ఏముంటుంది అక్కడ 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు చాలండి. దేవుని నోటి మాటలు, గాడ్స్ వర్డ్, దేవుని నోటి మాటలు, దేవుని నోటి మాటలు వినే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని నోటి మాటలు మన చేతిలో పెట్టాడు. ఎంత సమయం గడుపుతున్నాం? దీనిని ఆధారం చేసుకుని జీవిస్తున్నామా? ఉదయాన్నే లగంగానే ఆ చిన్నది ఇది ఎక్కడుందో, దిండి కింద ఉందో, పక్కనుందో తీసి అది చూస్తున్నాం కదా. మనం నిజంగా దేవుని నోటి మాట వలన జీవిస్తున్నామా? వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్నామా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని నోట ఎలాగైతే వర్షం హిమము వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళదు, అది ఏం చేస్తుంది? విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారం ఇస్తుంది. అక్కడ ఉంది ఆ మాట, భుజించువానికి ఆహారం ఇస్తుంది, చిగిర్చి వర్ధిల్లేటట్లుగా చేస్తుంది, ఫలం ఇస్తుంది. అరే దేవుని వాక్కు నీ జీవితంలో, నా జీవితంలో ఫలిస్తున్నదా? ఇక్కడున్న దీన్ని బట్టి ఒక మొదటి అంశం ఏంటంటే, ఆయన వాక్కు నీ జీవితంలో, నా జీవితంలో ఫలభరితంగా ఉందా? వాక్కు ఫలిస్తుందా? ఫలభరితమైన జీవితాన్ని నీవు నేను కలిగి ఉన్నామా? రెండోది ఇంకోటి అక్కడ ఏముంది చూడండి ఒక్కటి, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని, దేవునికి అనుకూలమైన దాన్ని చేసేవారుగా ఉంటున్నామా? ఆయన నోటి మాటలను బట్టి జీవిస్తున్నామా? ఫలభరితంగా జీవిస్తున్నామా? ఆయనకు అనుకూలమైన దాన్ని చేస్తున్నామా? చూడండి ఇంకో, నేను పంపిన కార్యమును సఫలము చేయును, మీరు సంతోషంగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. ఆయన పంపిన కార్యము, ఆయన పంపిన ఉద్దేశము, ఆయన సంకల్పానుసారంగా జీవిస్తున్నామా? ఆయన నోటి మాట, ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఈ ఉదయకాలం మనం పరీక్ష చేసుకుందాం. నిజంగా మనము వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా? వాక్యం గురించి అనేక రిఫరెన్సులు ఉన్నాయి, నేను వాటన్నిటినీ చూపించట్లేదు. ఇక్కడే వాక్యానుసారంగా జీవిస్తే మన జీవితాల్లో సంతోషం ఉంటుంది. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ అధ్యాయం, మీరు సంతోషం ఉంటుంది, సమాధానం పొంది తోడుకొని సమాధానం ఉంటుంది, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము. మన జీవితాల్లో ఆనందం ఉంటుంది. ఎప్పుడు? ఆయన నోటి మాటను బట్టి మనం ముందుకు కొనసాగినప్పుడు, మన జీవితాల్లో వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఫలభరితమైన జీవితం ఉందా? అనుకూలంగా, దేవునికి అనుకూలంగా జీవిస్తున్నామా? ఆయన ఉద్దేశానుసారంగా జీవిస్తున్నామా? సంఖ్యాకాండము 10వ అధ్యాయం, సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో
వాళ్ళు ముందుకు కొనసాగిపోతాను. ఐగుప్తు దాసత్వం నుండి వాళ్ళు విమోచింపబడిన తర్వాత వాళ్ళు దాదాపు 400 సంవత్సరాలు ఆ దాసత్వంలో ఉన్నారు. అక్కడ దేవుని యొక్క మహాకృపను బట్టి విడుదల పొంది వాళ్ళు కనాను వైపు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ కాదేశు బర్నియా ప్రాంతంలో ప్రయాణమైపోతున్నప్పుడు మధ్యదారిలో మోషే బావగారు హోబాబు ఆయన కనిపించాడు. బావగారు, మాకు ఈ ప్రాంతమంతా మీకు తెలుసు కదా, మాకు మార్గం కాస్త చూపిస్తావని మోషే అడుగుతాడు. మనము ఎలా ముందుకు కొనసాగాలంటే బంధువుల యొక్క సలహా మీద కాదు, స్నేహితుల యొక్క సలహా. ఒకవేళ దేవుడు చెప్పింది వాక్యానుసారంగా ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే దేని ఆధారం చేసుకోవాలి? దేవుని నోటి మాటలు, వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఆధారం చేసుకుని వెళ్తున్నామా? మన దైనందిన జీవితంలో, మన లావాదేవీల్లో, మన జీవితాల్లో, ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితుల్లో వాక్యాన్ని ఆధారం చేసుకుని నిజంగానే అన్ని విషయాలు చేస్తున్నామా? ఈ మార్గంలో ఎలా ప్రయాణమై సాగి వెళ్ళాలంటే 2 విషయాలు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం తీసిన వారు చదువుతారా? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. చూసారండి, యోబు భక్తుడు అంటున్నాడు, ఆయనకు వచ్చిన ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినాయి, అయినా యోబు ఏమంటున్నాడంటే ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. నేను దీన్ని హత్తుకున్నాను వాక్యాన్ని. ఆ దినాల్లో ఈ పూర్తి బైబిల్ లేదు, కానీ దేవుని నోటి మాటలు, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా సొంత అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచి తిని. ఒకవేళ నీకున్న బ్యాక్గ్రౌండ్, నాకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, అవి మనం తొందరగా విడిచిపెట్టాం కదా. మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ బట్టి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి వాటిని ఏం చేయాలి? పక్కన పెట్టాలి. కాబట్టి మన అభిప్రాయాల కంటే మించినది దేవుని నోటి మాట. రెండోది లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను పేతురు ఎవరండినా? జాలరి. సముద్రపు ఒడ్డున ఎక్కడ చేపలు ఎక్కడ ఎక్కువ పడతాయో బాగా తెలుసు, కానీ చేపలు పడతా ఉంటే రాత్రంతా ఎంత కష్టపడినా ఒక్క చేప, రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయం, నడిపించు నా నావ, మనకు తెలుసు ఆ పాట కదా. 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. సీమోను పేతురు, నా ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితమే కానీ మాకేమీ అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పిన. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు. మన అనుభవాల కంటే మించినది దేవుని నోటి మాట, ఈ వాక్యం. కాబట్టి వాక్యాన్ని ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. వాక్యమే మనకు ఆధారం, దేవుడే మనకు ఆధారం కదా. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 19వ వచనం. 119వ కీర్తన 19. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. కీర్తనకారుడు అంటున్నాడు, నేను పరదేశిని ప్రభువా ఈ భూమి మీద, అయితే నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయదు. ఎందుకంటే నీ ఆజ్ఞలు కాదు. యాజ్ పర్ కమాండ్ ఆఫ్ ద లార్డ్ దే సెట్ అవుట్. ఇశ్రాయేలీలు యాజ్ పర్ కమాండ్ ఆఫ్ ద లార్డ్. మొదటి అంశం ఏంటంటే దేవుని ఆజ్ఞను బట్టి, దేవుని నోటి మాటను బట్టి ఇశ్రాయేలు ముందుకు కొనసాగారు. యాజ్ పర్ కమాండ్ ఆఫ్ ద లార్డ్ దే మూవ్డ్ ఫార్వర్డ్, దే సెట్ అవుట్, ముందుకు వెళ్ళారు. రూపాంతరం కొండ మీద పేతురు, యోహాను, యాకోబులు వెళ్తే మేఘముల నుండి ఒక శబ్దం వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినండి అయ్యా, వినండి. ఆయన మాట వింటున్నామా? ఉదయాన్నే లేచి కదా. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 8వ అధ్యాయంలో జ్ఞానం గురించి చూస్తాం. జ్ఞానం యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా అక్కడ మనం చూస్తాం.
అక్కడ ఉన్న మాట ఏంటంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ఆ మాట చూపిస్తాను చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. 8:6 నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు. ఆయన నోటి మాటలు యథార్థం. మన అంశం ఏంటంటే యథార్థం. నువ్వు యథార్థంగా ఉంటే యథార్థమైన మాటలు వస్తాయి. 8వ వచనం, నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. 9వ వచనం, తెలివి నొందిన వారికి యథార్థముగా ఉన్నవి. ఎలాగుంది నీ జీవితం, నా జీవితం? ఆయన నోటి మాటలను బట్టి జీవిస్తున్నామా? వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్నామా? యాజ్ పర్ కమాండ్ ఆఫ్ ద లార్డ్. రెండో అంశం, టైం ఉండదు కనుక ముందుకు వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి మొట్టమొదటిగా వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం జీవిస్తున్నామా? ఈ మధ్యాహ్న కాలం పరీక్ష చేసుకుందాం. 11వ అధ్యాయం 4వ వచనం. ఒక్క నిమిషం. 11 చెప్పు. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుబరచగా ఇశ్రాయేలీలు మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. ఏంటండి ఇది? కొన్ని అంశాలు మాత్రమే నేను తీసుకుంటున్నాను. వారి మధ్యనున్న మిశ్రిత జనము. ఇశ్రాయేలీలు బయలుదేరినప్పుడు ఈ అన్యులు కూడా వీళ్ళతో పాటు వచ్చారు. వచ్చిన తర్వాత కొనసాగిపోతున్నప్పుడు పాళెములో ఏం చేశారంటే వీళ్ళ బిడ్డలను వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ బిడ్డల్ని వీళ్ళు చేసుకున్నారు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు నా స్వకీయ సాంపాద్యము, మీరు అపవిత్రమైన దాన్ని ముట్టకుడి, వారిలో నుండి వేరే మీరు ప్రత్యేకంగా ఉండండి అని చెప్పితే వెన్లా ఏం చేశారు? కొంచెం అందంగా ఎర్రగా ఉన్నారు, చేసేసుకున్నారు కదా. ఎర్రగా బుర్రగా ఉంటే చేసేసుకున్నారు. మిశ్రిత జనం వచ్చేసింది. వాళ్ళు దేవుని ఎరుగని అన్యజనులు. మనమెవరు? మనం అన్యులేందుకయ్యా అన్నా? యేసుక్రీస్తుల మనం దేవుని బిడ్డలమే. కానీ ఆయన నిబంధన ప్రకారము, వాగ్దాన ప్రకారం యూదులు, ఇశ్రాయేలు ఆయన స్వకీయ సాంపాద్యము. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి యేసు ప్రభులో మనం ఆయన బిడ్డలమయ్యాం. మనం కూడా అన్యుల్లో నుంచి వచ్చాం, దేవుని బిడ్డలమయ్యాం కదా. ఇక్కడ ఈ మిశ్రిత జనం ఏం చేస్తారంటే మన్నా తప్పితే తినటానికి ఇంకేమి లేదా అని ఎవరికి ఎక్కించారు? ఎవరికి ప్రేరేపించారు? ఇశ్రాయేల్ మధ్యకి చెప్తే ఇశ్రాయేల్ ఏం చేశారు? వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, తినటానికి మన్నా తప్పితే ఏమీ లేదా, మరేమీ లేదా, దే హ్యావ్ నథింగ్ టు ఈట్. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, 32వ వచనంలో 3 దినాలు అయిపోతుంది. యేసు ప్రభువారు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అరే వీళ్ళకి 3 దినాలు అయిపోయింది, తినటానికి ఏమీ లేదు, వాళ్ళు మీద కనికరబడి అని ఉంటుంది. తర్వాత వారిని పంపించి వేస్తే మార్గంలో ఫెయింట్ అయిపోతారేమో, మూర్చిపోతారేమో, ఆకలితో వారిని పంపుట మంచిది కాదని యేసు ప్రభువారు మనల్ని అర్థం చేసుకునే దేవుడు, మన గురించి బాగా ఎరిగిన దేవుడు, ఆయన సంరక్షకుడు, పోషకుడు, దయచేవాడు, అనుగ్రహించువాడు. ఆయన చాలాసార్లు బాధపడిపోతూ ఉంటాం, కనీసం అన్నన్న వచ్చి ప్రార్థన చేయలేదా? ఏంటి ఎందుకు అసలు అన్నని ఎంత ఇదిగా నమ్మాను, అక్క ఒక్కసారి వచ్చి వెళ్ళిపోవచ్చు కదా, హాస్పిటల్లో ఇన్ని రోజులు ఉన్నాను, నన్ను పలకరించవచ్చు కదా. బాధపడిపోతాం, ప్రార్థన చేస్తాం. అక్కకి ఎన్ని పనులు ఉన్నాయో, అన్నకి ఎన్ని పనులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి కదా. అరే అన్న నేను గురువుగా అనుకున్నానే, ఏం పర్లేదు, ఆయనకి ఎన్ని పనులు ఉన్నాయో, అక్కకి ఎన్ని పనులు ఉన్నాయో కదా. ఇక్కడ వాళ్ళు ప్రయాణమై కొనసాగుతున్నప్పుడు మన్నాతో దేవుడు పోషించాడు. మన్నాతో ఇశ్రాయేల్ మాత్రమే పోషింపబడ్డాడు, ఇంకెవ్వరికి ఆ ఛాన్స్ లేదు. అది ఏ రోజుకు ఆ రోజు మన్నాతో దేవుడు పోషిస్తే, ఈ మన్నా తప్పితే మాకు ఇంకేం లేదా, తినటానికి ఏమీ లేదా అనేసారు. స్పెషల్ డిష్ ఫ్రమ్ హెవెన్ కదా.
ఇట్ కేమ్ ఫ్రమ్ హెవెన్. అయినా మనం మాంసాపేక్ష అధికముగా కలిగిన మిశ్రిత జనం. మాంసం తినటంలో తప్పు లేదండి, మాంసం తినడం తప్ప కాదు. మిశ్రిత జనం ఏం చేశారు? దేవునికి కోపాన్ని రేకెత్తించారు. ఇశ్రాయేల్కి బాగా చేస్తే ఇశ్రాయేల్ ఏడ్చారు, ఎలుగెత్తి ఏడ్చారు, మాకు మాంసం కావాలి. మోషే దగ్గరికి వెళ్ళి విసిగించారు. మోషే వచ్చి, ప్రభు వాళ్ళు ఎన్వి కావాలని అడుగుతున్నారు, మాంసం కావాలని. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? మిశ్రిత జనం అంటే అర్థం ఏంటి? మిశ్రిత జనం క్రమరహిత వ్యక్తుల గుంపు, డిజార్డర్ పీపుల్, డిజార్డర్ క్రౌడ్, నీచ జనము, అల్లరి మూక, మాంసాపేక్ష అధికముగా కనుబర్చగా అని చూస్తాం. మిశ్రిత జనం అంటే దేవుని ఎరుగని, దేవుని నమ్మని ప్రజలు. వీళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు చెప్తే, దేవుడు వాళ్ళని, మనకి 78వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి, 78వ కీర్తన 18వ వచనం. 78వ కీర్తన, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించారు. They willfully put God to the test by demanding the food they craved for. వీళ్ళ మాంసాపేక్ష అంటే క్రేవింగ్ అంటే తహతహలాడిపోవటం, క్రేవింగ్ అంటే బలీయమైన కోరిక. అది లేకపోతే వాళ్ళు, మీరు డ్రగ్ అడిక్ట్స్ని ఎప్పుడైనా చూసారా? వాళ్ళ కనుక డ్రగ్ అది పడకపోతే ఆ నిమిషంలో వాళ్ళు హత్యైనా చేసేస్తారు. అంటే అంత బలీయమైన కోరిక ఉంటుంది అన్నమాట. క్రేవింగ్ అంటే ఆశ. అన్యుల ఆశలాగా మన ఆశలు ఉండటానికి వీలు లేదు, దేవుని ఆశలాగా ఉండాలి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనం. ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏననగా మీరు మీ మధ్యనున్న యెహోవాను ఏముందండి అక్కడ? నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకొంటిరి. దేవుని నిర్లక్ష్యం. దే హ్యావ్ రిజెక్టెడ్ ద లార్డ్. ఆయన అగౌరవపరిచారు, ఆయనకి మర్యాదని, గౌరవాన్ని ఇవ్వలేదు, ఏడ్చారు. అన్యుల ఆచారాలు ఎప్పుడు బయటపడతాయంటే మనకి వివాహాలప్పుడు ముఖ్యంగా. అన్న ఇద్దరు కలిపి నలుగేస్తారంట, పోనీలేండి అన్న, వద్దు. అన్యుల అన్న బిలీవరే అన్న, వాస్తు చూస్తున్నాడు అన్న, ఏం చేయాలన్నా, వద్దు అన్న. 5గురు కలిసి వచ్చి బొందేస్తారంట. ఏంటి బొంది? ఏం ఆచారాలు ఇవి? అన్యుల ఆచారాలు ఉండవు. మాంసాపేక్ష అధికంగా కలిగిన జనం. ఇంకోటి ఉంది కదా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము అనగానే చెప్పేయాలి. ఏంటది? 10వ వచనం కదా, మనందరికీ తెలుసు. ఈ లోకములోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు. ఏమండి? 7వ వచనం, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు ఏముందండి అక్కడ? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తంలోను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు. మాంసాపేక్ష ఏం చేస్తుంది? వాళ్ళు గొణుక్కున్నారు. సణుగుడు దేనికి దారి తీస్తుంది తెలుసా? నాశనానికి దారి తీస్తుంది. గాడ్ డీల్ చేస్తాడు, దేవుడు డీల్ చేస్తాడు. ధనాపేక్ష, ధనం ఉండుట తప్పు కాదు, ధనాన్ని అపేక్షించటం, దానికోసం ఏదైనా చేసేస్తారు, అడ్డదారులు దొక్కేస్తారు, ఇంకేదైనా చేసేస్తారు. అన్న ఒక ప్లాట్ కొంటే ఇంకో ప్లాట్ ఇస్తాడన్నా, ఇంకోటి, ఇట్లా అన్నీ చాలా పెడతా ఉంటారు. దయచేసి చట్టబద్ధంగా లేని వాటిల్లో మీరు పాలు పొందొద్దు. ధనాపేక్ష, మన క్రేవింగ్ యాజ్ పర్ కమాండ్ ఆఫ్ ద లార్డ్ దే సెట్ అవుట్. మన ఆశలు ఎలాగుంటున్నాయి కదా.
అపోస్తలుడైన పౌలు అనే మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? కొరింథీయులకు రాసిన తాను కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను. ఈ ఆశ ఉందా మనకి? ఈ దేహంలో ఉన్నా సరే లేకపోయినా సరే, ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మనకి తెలీదు, ఎంతకాలం జీవిస్తామో మనకి తెలీదు. లోక పరిస్థితులు మారిపోతున్నాయి, ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రియ సహోదరుడా, పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ప్రాణం ఉన్నా లేకపోయినా, ఈ దేహంలో ఉన్నా లేకపోయినా, దేహంలో లేకపోతే ఎక్కడుంటాం? ఆయన దగ్గర ఉంటాం కదా. ఎట్లా అనే మాట ఏంటంటే, ఆయనకిష్టులమై జీవించాలని మిగుల ఆశపడుతున్నాను. కీర్తనలు 84వ కీర్తన 2వ వచనం, 84వ కీర్తన 2వ వచనం, యెహోవా మందిరావరణంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు. డీప్ లాంగింగ్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్, మై సోల్ యాన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో కదా. మై సోల్, మై హార్ట్ అండ్ ఫ్లెష్ క్రై అవుట్ ఫర్ ద లివింగ్ గాడ్ కదా. అక్కడ పిచుకులకు స్థలం ఉంది కదా. వాటన్నిటికీ అల్పమైన వాటికి ఉంటే, ప్రభువా నీ సన్నిధిలో నీ దగ్గర ఉండాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఎందుకంటే నీ సన్నిధిలో నిత్య సుఖములు సంతోషములు కలవు, నాకు ఆనందము. నాకు ఇందాక ఆరాధనలో కూడా చూసాం, ఆయన్ని కలుసుకుని ఆయన దగ్గరికి వస్తే ఆనందం, దేవుడిచ్చిన రక్షణ ఆనందంతో ఆయనతోనే ఉండాలని తాతలాడిపో. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని చూడటానికి నా ప్రాణం తృష్ణగొనుచున్నది. ఆ క్రేవింగ్ ఉందా? కమాండ్ ఆఫ్ ద లార్డ్ చూసాం. క్రేవింగ్, దేవుని ఆశలాగా మన ఆశలు ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఉంటున్నాయా? మాంసాపేక్ష ధనాపేక్ష కాదు, కానీ ఆయన రావనే ఉన్నాడు, ఆయనకిష్టంగా జీవించాలని ఆశపడదాం. 3వ అంశం, సమయం అయిపోతాం. 3వ అంశం సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2వ వచనం. నేను అక్కడక్కడ విషయాలు మీరు తర్వాత చదువుకోండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. 8వ వచనం కదా. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడు. అతడు యెహోవా స్వరూప నిదానించుచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా. ఏం చేశారని ఇక్కడ? మోజెస్ హ్యాడ్ కన్ఫ్రంటేషన్ విత్ మిరియామ్ అండ్ ఆరన్. అహరోను మిరియాములు ఏం చేశారు? ఎవరవా నువ్వు? ఎవరిని అన్నారు? మోషేకి ఏమవుతారు వాళ్ళు? సొంత అక్క, సొంత అని. ఏం చేశారు? ఘర్షణకు దిగారు. సంఘర్షణ, అక్కడ కన్ఫ్రంటేషన్ కదా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే నాయకులుగా, ఆత్మీయమైన నాయకులుగా ఉన్నప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలి. వాళ్ళని ఎదిరించకూడదు, ధిక్కరించకూడదు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. మోషే అడిగాడా? ఏందయ్యా నన్ను ఎదిరిస్తున్నారు ఏందని అడిగాడా? అడగలా. ఎవరు అడిగారు? నా సేవకుడైన మోసెస్. హౌ డేర్ యు ఆర్, హౌ డేర్ యు. జాగ్రత్తగా ఉండాలి. సొంతోళ్ళు ఏమయ్యారు? ఎదురు తిరిగారు. కన్ఫ్రంటేషన్. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను.
ఆ ప్రజలే రాత్రి ఎలుగు మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. 9వ వచనం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు. 22వ వచనం మనం చూస్తే ఇక్కడ సొంతోళ్ళు ఎదురు తిరిగారు, తర్వాత ఎవరు గారు? ఇశ్రాయేలీలు జనులు ఎదురు తిరిగారు. ఏంటి మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చేసావు? మేము ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుండేది, మేము ఒక నాయకుడిని పెట్టుకుని వెళ్ళిపోతాం వెనక్కి, యూ విల్ గో బ్యాక్ టు ఈజిప్ట్ అని చెప్పి గొణుక్కుంటూ ఉన్నారు, సణుక్కుంటూ ఉన్నారు. 22వ వచనం చూడండి, 14వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. అందుకే నేను ఏం చేస్తాను, వీళ్ళు ఆ వాగ్దాన దేశాన్ని చూడరు. దేవుడు వాళ్ళని డీల్ చేశాడు. ఇంగ్లీష్లో ఏముందంటే, దే టెస్టెడ్ మీ 10 times, దే హ్యావ్ నాట్ ఒబేయిడ్ మీ. జనులు తిరుగుబాటు చేశారు. 16వ అధ్యాయం 2వ వచనం. నేను అన్ని విషయాలు చూపించడానికి టైం ఉండదు కనుక కొన్ని విషయాలు చూపిస్తాను. 16వ అధ్యాయం 2, ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, వీళ్ళెదురు తిరిగారు. నువ్వేనా నాయకుడివి, నీ చెప్పింది మేము వినాలని చెప్పి ఎదురు తిరిగారు. ఎవరు? లీడర్స్. ప్రియ సహోదరుడా, మన జీవితాలు అందుకనే దేవుడు ఏం చేశాడంటే డీల్ చేశాడు. అరే, నేను ఏర్పాటు చేశాను మోషేని, అహరోను, వీళ్ళందరినీ, మీరెందుకు మాట్లాడుతున్నారు? ఆత్మీయమైన నాయకత్వాన్ని మనము ధిక్కరించకూడదు. కన్ఫ్రంటేషన్. అందుకని దేవుడు వీళ్ళు 250 మంది, కోరహు వాళ్ళు ఉన్నారు కదా, దాతాను, అబిరాము, వీళ్ళందరూ కూడా నేల విరిచి ఏదో ఉంది కదా అక్కడ 31, 32 వచనాలు. దేవుడు అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలింపగానే వారి క్రింద నేల నెర విడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మిరింగివేశారు. చూశారండి, చనిపోయారు. భూమి ఇలా నెర విడిచింది, లోపలికి వెళ్ళిపోయారు. ఆత్మీయంగా ఉన్నప్పుడు సంఘంలో, సహవాసంలో మనం ఎంతటోళ్ళం అండి, అందరికీ తప్పులు ఉంటాయి. అయితే దేవుడు డీల్ చేస్తాడు. నాయకులు ఉండేవాళ్ళని దేవుడు రెండింతలుగా అడుగుతాడు, తప్పకుండా అడుగుతాడు, డీల్ చేస్తాడు. అయితే ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఇచ్చిన నాయకత్వానికి మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. సొంతోళ్ళు ఎదురు తిరిగారు, ఇశ్రాయేల్ ఎదురు తిరిగారు, లీడర్స్ ఎదురు తిరిగారు. చూశారండి, మనం అలా మొదటిది మన ప్రయాణంలో దేవుని నోటి మాట చొప్పున ముందుకు వెళ్ళాలి. రెండవది, ఈ ప్రయాణంలో అన్యుల ఆశల్లాగా కాదు కానీ దేవుని ఆశను ఎరిగి మనము జీవించాలి. మూడవది, ఆత్మీయమైన నాయకత్వానికి లోబడి ముందుకు వెళ్ళాలి. చివరిది, ఇది చెప్పి నేను ముగిచ్చేస్తాను కదండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 36వ వచనం. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సడుగునట్లు చేసిన మనుష్యులు, అనగా దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. ఇక్కడ ఆ వాగ్దాన దేశం, కనాను దేశాన్ని చూచి రావటానికి మోషే ఏం చేశాడంటే 12 గోత్రాల నుంచి 12 మందిని తీసుకువచ్చి 2 గుంపులుగా పంపించాడు. 2, కాలేబు, యెహోషువాలు ఒక గుంపు, ఒక టీము, మిగతా 10 మంది ఒక టీముగా వెళ్ళారు. ఒకే దేశం, ఒకే ప్రాంతం, ఒకే ప్రజలను చూసి వచ్చారు. వీళ్ళు తీసుకొచ్చిన చెడ్డ సమాచారం ఎంత బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చిందంటే, ఎప్పుడైనా చేశారు గమనించారా? చెడ్డ సమాచారం తొందరగా వెళ్ళిపోద్ది, మంచి స్లోగా వెళ్తుంది కదా. ఏం చేశాడు అబ్బా, బలి నేను గొప్పగా చెప్తున్నావు అంటారు. తీసుకోం కదా. ఇలాగా లేచిపోయారా, ఈ విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి మనకి. అలాగా బూతు మాట మాట్లాడా, ఇలా చేశాడా, భార్యను కొట్టాడా, ఇలాగా రకరకాల చెడ్డ మాట, చెడ్డ సమాచారం అంటే బహు ఇంట్రెస్ట్
మనకి కదా, తొందరగా పాకిపోద్ది. అయితే వాళ్ళు కాలేబు ఆ జనులను నిమ్మలపరిచి అని మనం చూస్తాం. మనం ఎప్పుడైనా సరే చెడ్డ వాటిని, చెడ్డ సమాచారాన్ని ప్రోత్సహించకూడదు, చెడుగా మాట్లాడకూడదు. మనం ఇద్దరం కలిస్తే మన మాటలు ప్రయోజనకరంగా ఉన్నాయా, క్షేమాన్ని కలిగించేగా ఉన్నాయా, దేవుని సంతోషపెట్టేగా ఉన్నాయా గమనించుకోవాలి. ఉంటున్నాయా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 21వ వచనం. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. ఏథెన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆశ, ఏదో ఒకటి ఉదయాన్నే లేగంగానే కొత్త సంగతి. ఏంటి వాళ్ళ ఇంటి జరిగిందా? నిజమా? ఇంకేంటి ఎందుకు నీకు? ఏదో కొత్త సంగతి. అట్లా ఉండకూడదండి. నీకు చెడుగా తెలిసింది, నువ్వు ముందు కామ్గా ఉండొచ్చు కదా. 10 మందికి చెప్పాలా? వాళ్ళ ఇంట్లో జరగరాందే జరిగింది, ఏదో ఒక వాక్యానికి విరుద్ధంగానే జరిగింది. నువ్వు చెవి కోసేసుకోవాలా? అవసరం లేదు. ప్రార్థన చేయి, తర్వాత వాళ్ళ గురించి ప్రార్థన చేయి, బాధపడు. ముందు బాగా జరిగింది అట్లా అనుకోకూడదు. తప్పండి. దేవుని బిడ్డ లక్ష్యం ఏథెన్స్ వాళ్ళగా ఉండకూడదు. ఎలాగుండాలంటే యోసేపులాగా ఉండాలి. యోసేపు అన్నల యొక్క సమాచారం తెలిసింది. చెడ్డ సమాచారం తెలిస్తే వస్తా వీధిలో మా అన్నలు ఇలా చేశారు అలా చేశారని చెప్పుకుంటూ వచ్చాడా? డైరెక్ట్గా తండ్రి అయిన యాకోబు దగ్గరికి వెళ్ళి, నాన్న ఇది పరిస్థితి అదేం చెప్పాడు. అలాగుండాలి. మనం ఎవరికి చెప్పాలి? నీకు తెలిసింది ఆయనకి చెప్పాలి. 4 విషయాలు చూసాం. కమాండ్ ఆఫ్ ద లార్డ్, క్రేవింగ్, కన్ఫ్రంటేషన్, కంప్లైనింగ్. ఎలాగుంది నీ జీవితం? వాళ్ళందరూ కూడా మనం హెబ్రీలు రాసిన పత్రికలో చదివాం. విశ్వాసము గలవారై చనిపోయారు. నిజమైన విశ్వాసం ఏం చేస్తుందంటే భవిష్యత్తులోనికి ధైర్యంగా తీసుకుని వెళ్తుంది, అందరినీ ఏకం చేస్తుంది, ఐక్యతలోకి నడిపిస్తుంది, గమ్యాన్ని చేరేటట్లు చేస్తుంది. నిజమైన విశ్వాసం లేని చోట అపనమ్మకం ఉంటుంది. అపనమ్మకం ఎప్పుడు కూడా వెనుకొంజ వేస్తుంది, డౌట్ క్రియేట్ చేస్తుంది, నిందని ఇతరుల మీద మోపేస్తాం. అన్న ఇలా అన్నాడు, నాకేం తెలుసు, అక్కిలాగంది. అందుకనే కాలేబు యెహోషువలు ప్రాణం మీదకి వచ్చేసినా సరే వాళ్ళు యథార్థంగా చెప్పారు, దేవుని కొరకు నిలబడ్డారు. వీ మస్ట్ ట్రస్ట్ గాడ్స్ ప్రాసెస్. దేవుడు సృష్టిలో నాకు అనిపిస్తుంది, ఏంది దేవుడు సర్వశక్తిమంతుడు కదా, చుప్ అనగానే మొత్తం క్రియేట్ అయిపోవచ్చు కదా. అలా చేయలా. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, 4వ రోజు, 5వ రోజు, 6 రోజులు సృష్టిని చేసి, అది దేవుని క్రమం, దేవుని పద్ధతి. ఎందుకన్నా 9 నెలలు మొయ్యాలా బిడ్డని కంటానికి? 9 రోజులు సరిపోదా? 9 గంటలు సరిపోదా? కాదండి, దేవుని పద్ధతి. సృష్టిలో చాలాసార్లు ఇన్స్టెంట్గా ఇశ్రాయేల్ని 4 రోజులు తీసుకెళ్ళిపోవచ్చు కదా. దేవుడు కృపగలవాడు కదా, ప్రేమ గలవాడు కదా. దేవుని పద్ధతి, దేవుని క్రమం. వీ హ్యావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్ కదా. ఇక్కడ ఇశ్రాయేలీలు ఆ విధంగా తమ జీవిత ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ ఉదయకాలం మనం పరీక్ష చేసుకుందాం. నిజమే, భిన్నమైన పరిస్థితులు ఉన్నాయా? దిక్కుతోచని పరిస్థితులు ఉన్నాయా? నిరీక్షణ, నమ్మకం ఉంటే, అలనాడు ఇశ్రాయేలు ఏ విధంగా ముందు కొనసాగారు అలా వాళ్ళు కొన్ని విషయాలు తప్పిపోయారు. అలా కాకుండా వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుని సన్నిధితో, దేవునితో ఉండటానికి ఇష్టపడదాం. దేవుని ఆశలు కలిగి జీవిద్దాం. ఆత్మీయమైన పెద్దలకి నాయకత్వానికి లోబడి జీవిద్దాం. కంప్లైనింగ్ నేచర్ వద్దండి. నీ చేతనైతే వారి గురించి ప్రార్థన చేద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనము ఏ విషయాల్లో తప్పిపోయామో సరి చేసుకుందాం. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. విశ్వాసానికి కర్త,
దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ మన జీవిత యాత్రలో ముందుకు కొనసాగుదాం. మన పరలోకపు ప్రయాణంలో ఉన్నాం. ఇక్కడ బయలుదేరి పరలోకానికి చేరాలి. అలనాడు ఇశ్రాయేలు ఐగుప్తు యొక్క దాసత్వంలో నుండి విడుదల పొంది విమోచింపబడి వాగ్దాన దేశము కనాను దేశానికి ప్రయాణమై వెళ్ళారు. మనం కూడా ప్రయాణంలో ఉన్నాం. ఎలా జీవిస్తున్నాం గమనించుకుందాం. ఒకవేళ ఏ విషయాల్లో తప్పిపోయాము, అన్యుల ఆశలు కాదు కానీ ఆయనకిష్టంగా జీవించటానికి మిగుల అపేక్ష కలిగి ఉందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అలనాడు ఇశ్రాయేలు ఏ విధంగా వెళ్ళారు, వాళ్ళ ప్రయాణాన్ని జీవిత విధానాన్ని చూసాం ప్రభా. కొన్ని విషయాలు తప్పిపోయారు ప్రభా. మమ్మలను మాకు ఎంతో ప్రొవిజన్ ఇచ్చారు ప్రభా. వాక్యాన్ని మా చేతిలో పెట్టారు ప్రభా. నీ నోటి మాట చేత ఫలభరితమైన జీవితం, నీకు అనుకూలమైన జీవితం, నీ ఉద్దేశానుసారంగా జీవించే జీవితం దయచేయి ప్రభా. మీరు రానే ఉన్నారు. నీ రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తూ